అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము మేషరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. మేషరాశి వారికి జూలై 14 అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే మేషరాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకడ లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. మన గురువు గారి పేరు వచ్చి కుమారస్వామి గారు అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9381918252. చాలా నమ్మకమైన గురువుగారు అండి. ఎటువంటి సమస్య కూడా గంటలో పరిష్కారం చూపిస్తారు. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఇక వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశి వారికి రేపటి రోజున అంటే వీరికి గురుస్థానం అనేది చాలా బలంగా ఉందంటే మీరు ఖచ్చితంగా నమ్మవలసినటువంటి విషయమేనండి. ఎందుకంటే ఇబ్బందులు లేకుండా మీరు రేపటి రోజున అన్ని పనుల్లో కూడా ముందడుగైతే వేయబోతున్నారు. అలాగే స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. గురుగ్రహము ప్రత్యేక కదలికల కారణంగా ఈ రాశి వారికి రేపటి రోజున అనేక రకాలుగా అంటే చాలా అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా రేపటి సమయంలో మంచి పనులు ప్రారంభించడం వలన ఊహించినటువంటి విజయాలు కూడా మీరు సాధించే అవకాశాలు చాలా అంటే చాలా ఎక్కువగా స్పష్టంగా అయితే మీ జాతకంలో కనిపిస్తున్నాయి. అలాగే ఈ రాశి వారికి నిలిచిపోయేటువంటి కొన్ని పనులు ఉంటాయి కదండి. అయితే పెండింగ్ లో ఉన్నటువంటి పనులు కూడా పూర్తవుతాయి అన్నమాట. ఆర్థిక పరంగా కూడా ఎంతో శుభప్రదంగా ఉంటుంది. అలాగే ఉద్యోగాలు చేస్తున్న వారికి కూడా సులభంగా ఉన్నత పదవులు కూడా లభించేటువంటి ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయండి. కుటుంబ జీవితంలో కూడా చాలా వరకు ఏదైతే సమస్యలు ఉంటాయి కదా, అటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి. అలాగే ఆర్థిక సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. ముఖ్యంగా విద్యా రంగానికి సంబంధం ఉన్నటువంటి వ్యక్తులకి విశేషమైనటువంటి ప్రయోజనాలు రేపటి రోజు చూడబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే వ్యాపారాలు చేసేవారికి కూడా సులభంగా విజయాలైతే కలగబోతున్నాయి. అలాగే ఈ యొక్క రాశి వారికి అంటే వీరి యొక్క మనస్తత్వం అనే విషయానికి వస్తే కనుకండి, ఈ రాశి వారు చాలా మొండితనంతో, మొండి ధైర్యంతో ఉంటారు. అంటే ఏ విషయానైనా కానీ చేస్తే చేయాలి, లేకపోతే అసలు దాని గురించి ఇంక పట్టించుకోకుండా మానేయాలన్నట్లుగా ఉంటారనమాట. ఏదైనా కానీ తెగేసి చెప్తారు. అలాగే చాలా ధైర్యంతో ఉంటారు. అలాగే ఒక అంటే ఏ విధమైన కోపం, అలాగే గుండె ధైర్యం, బలం ఇవన్నీ కూడా ఉంటాయో ఈ రాశి వారికి కూడా అంతేనండి. విధమైనటువంటి గుండె ధైర్యము, అలాగే ఎక్కువగా ఏ విషయంలోనైనా అంటే ఎవరి జోలికి వెళ్ళరండి. వీరి జోలికి ఎవరైనా వస్తే మాత్రమే అస్సలు ఒప్పుకోరనమాట. ఇలా ఉంటారనమాట. ఏదైనా కానీ ఫేస్ టు ఫేస్ లాగా మాట్లాడతారు. చేసేటువంటి పనులు కూడా అందరికీ తెలిసేలాగా చేస్తారు. అయితే కొన్ని కొన్ని విషయాలు ఏంటంటే వీరు చేసేటువంటి పనులు కొంతమందికి వెల్లడి చేయటం వల్ల లేనిపోని ప్రాబ్లమ్స్ అయితే వీరే కొని తెచ్చుకునే సందర్భాలు కూడా లేకపోలేదు. అంటే ఏంటంటే వీరికి బాగా ఏదైనా వీరు చేస్తున్నటువంటి ఒక పనిలో సక్సెస్ అనేది వీరికి కనిపించింది అనుకోండి, వీరికి అసలు నోట్లో మాట ఆగదనమాట. అంటే అది ఆ పని ఎవరికైనా కానీ మేము ఇలా చేస్తున్నాం అని చెప్పి వెల్లడి చేసుకుంటారనమాట. అలా చేస్తున్న మాకు దాని నుండి ఆదాయం వస్తుందని చెప్పేసి వెంటనే ఎవరో ఒకళ్ళకి షేర్ చేసుకున్నటువంటి మనస్తత్వము కలిగి ఉంటారు. అయితే వీరేంటంటే కొంచెం అంటే ఫ్రెండ్లీగానో లేదంటే ఇతర వ్యక్తులతో చక్కగా ఆ యొక్క మాటను షేర్ చేసుకోవడం వల్ల కొంచెం రిలీఫ్గా మనసు గురించి ప్రశాంతంగా ఆనందంగా ఉండటానికి యువతల వ్యక్తులతో షేర్ చేసుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళే ఏంటంటే చాలా నెగిటివిటీగా అంటే వీరి గురించి అలాగే వీడికి ఇలా వచ్చిందా, అయ్యో అలాగా వీడికే వచ్చిందా అని చెప్పి మనకు లేనిపోని తలనొప్పులుగా చెప్పిన వ్యక్తులు మనకు ప్రాబ్లం క్రియేట్ చేస్తారనమాట. ఆ విషయం వీరికి కూడా తెలియదు. అలాంటి వాళ్ళు చాలా వరకు వీరి జీవితంలో జరిగాయి. అలాగే వీరు వారి నుండి కొన్ని గుణపాఠాలు నేర్చుకున్నప్పుడు కూడా వీరి యొక్క ధోరణి మాత్రం ఇప్పటి వరకు కూడా మార్చుకోలేదు. అయితే ఈ విషయంలో మీరు చాలా అప్రమత్తంగా ఉండాలండి. ఎందుకంటే మీరు ఎప్పుడో అంటే మీరు చెప్పినటువంటి కొన్ని విషయాలు ఏంటంటే చెప్పి ఉంటారు కదా, అటువంటి వారి ఏంటంటే పని కట్టుకొని మరి మీ మీద కొంచెం కుట్రపూర్వకంగా కొన్ని విషయాల్లో మిమ్మల్ని పైకి రాకుండా చేయడానికి చాలా వరకు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో చాలా అంటే చాలా వరకు 100కి 99% మీరు చేసినటువంటి పనిలో మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ఆదాయ మార్గాలు కానీ, ఆదాయ పురోగతి కానీ మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా చూడకూడదని చెప్పి, మీకు దాంట్లో మంచి లాభం అనేది రాకూడదని చెప్పి సాయశక్తుల వారైతే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి వారి యొక్క ఎత్తులకు పై ఎత్తులు వేసే విధంగా మీకు తెలివితేటలు ఉన్నాయి. కానీ ఏంటంటే అండి ఓపెన్ అయిపోతుంది అనమాట.
ఏ విషయాన్ని కానీ అంటే ఇలా చేస్తున్నాం, మేము ఇలా చేస్తున్నాం అని చెప్పేసి ఎవరి వ్యక్తులతో కూడా ఓపెన్ అయిపోతూ ఉంటారనమాట. అలా చేయడం వల్ల మీరు కరెక్ట్ కాదండి. అంటే మనం చేస్తున్నటువంటి పని కరెక్ట్ అనిపిస్తుంది. ఎవరికైనా కానీ సాధారణంగా అండి, మనం ఏదైనా ఒక పని చేస్తున్నాం అనుకోండి, అవతల వ్యక్తులకు నచ్చినా నచ్చకపోయినా మన మనసు ఏం చెప్తుందంటే, "నువ్వు చేసేయిరా, నువ్వు చెప్తుంది కరెక్టే" అన్నట్లుగా మన మనసు మనకు రైట్ అని చెప్పేసి చెప్తుంది. కానీ అవతల వ్యక్తులకు అది జీర్ణించుకోక, డైజెషన్ చేసుకోలేకనమాట. ఏంటంటే వాడికి ఒక రూపాయి వస్తుందనంటే, అమ్మో! ఇంత వస్తుందా వాడికని చెప్పి మనకు వచ్చేది కూడా రూ. 10 అయితే వాడు ఊహించిందంటే 30, 40,000 ఊహించుకుంటాడనమాట. అక్కడే లేనిపోని అదృష్టం అనేది మీకు మీ జీవితంలోకి ఎంటర్ అయిపోతుంది. అలా వాటి నుంచి ఇంకొకరికి, ఇంకొకరి నుంచి ఇంకొకరు పాస్ అయిపోతూ ఉంటుంది. ఆ విషయం అంతా కూడా మీరు చేసినటువంటికి ఆ పని ఏమిటి చెప్పి తెలుసుకునేందుకు చాలా వ్యక్తులు మీ మీద కన్నేసించారు. అలాగే మీరు చేసినటువంటి ఆ పని వాళ్ళకి కూడా ఏదో ఒక విధంగా తెలియజేయాలని చెప్పి, మీ ద్వారానే తెలిసేలాగా వారు కొన్ని కుట్రలు, లేదంటే మిమ్మల్ని కొంచెం ఇంప్రెస్ చేసే విధంగా మాట్లాడడం కానీ, లేదంటే మీ చుట్టూ చేరి మీ గురించి అది, ఇది అని చెప్పేసి మిమ్మల్ని ఎత్తేయడం కానీ, ఇలాంటివి చేస్తూ ఉంటారు. మీరు ఈజీగా వారి మాటల్లో పడిపోతూ ఉంటున్నారు. కాబట్టి ఈ విషయాన్ని కొంచెం రేపటి రోజు మీరు అప్రమత్తంగా ఉండాలి. అలాంటి వ్యక్తులు పని కట్టుకొని మరి మీ దగ్గరకొచ్చేసి మిమ్మల్ని పొగడుతూ ముంచేసి, లేదంటే మీరు చేసినటువంటి పనులకు అడ్డంకులు తెచ్చే విధంగా వారి యొక్క ప్రవర్తన ఉన్నా కానీ, మీరైతే చాలా వరకు కొంచెం వారి నుండి అంటే వారి నుండి కాకుండా అసలు వారిని పూర్తిగా అవాయిడ్ చేయడం మంచిదని తెలుసుకోండి. ఎందుకంటే అండి, ముక్కు మొఖం తెలియని వారితో మీకేంటండి పని? ఇంకెవరితో కూడా ఎవరితో మనకు ఎంతవరకు అవసరమైతే ఏదైనా మాట ఆ మాట కలుపుకుంటే మంచిదే కానీ, దేనికైనా కానీ మనం ఒక మాట చెప్పినప్పుడు అవతల వ్యక్తి కూడా మనకు ఏదో ఒక మాట చెప్పే విధంగా ఉండాలి. అంటే వారు చేస్తున్నటువంటి పని కూడా చెప్పాలి కదండీ! అలా కొంతమంది చెప్పారనమాట. ఓపెన్ అయిపోతూ ఉంటారు మాత్రం. ఎందుకలా ఓపెన్ అయిపోవడం చెప్పండి? మీకు లేనిపోని ప్రాబ్లమ్స్ మీరే ఎందుకు క్రియేట్ చేసుకోవాలి? అంటే మీరు చేసినటువంటి పనిని అవతల వ్యక్తి చేయడం వల్ల మీకు కొంచెం ఆ పనిలో అంటే ఒక వ్యాపారాన్ని బిజినెస్ చేస్తున్నారనుకోండి. దానికి మీకు అవతల వ్యక్తి కొంచెం పోటీగా వచ్చేసి మీకు చేసినటువంటి పనికి అడ్డం తగిలితే అప్పుడు మీరు లాస్ అయిపోతారు కదా! మీకు వచ్చే రూపాయి కూడా రావు కదా! కాబట్టి ఈ విషయం ఇట్లా విధంగా ఆలోచించండి. అలాగే మన ఫ్యామిలీ ఏంటి, మనం ఎవరికైనా ఒక సహాయం చేస్తున్నామా? మన నుండి ఎవరైనా బాగుపడుతున్నారా? లేదంటే మనం ధర్మ మార్గంగా ఉంటున్నామా లేదా? ఈ విషయాల్లో చూసుకోండి. చక్కగా మీకు ఏంటంటే భగవంతుని యొక్క అనుగ్రహము చాలా పుష్కలంగా ఉంటుంది ఈ రాశి వారికి. అలాగే భగవంతుని యొక్క అనుగ్రహం ఉండడంతో పాటుగా మీరు చేసేటువంటి ప్రతి పని కూడా భగవంతుడు అంబెస్ట్ చేస్తాడని చెప్పి కూడా మీరు నమ్ముతూ ఉంటారు. కాబట్టి భగవంతుని యొక్క అనుగ్రహం మీకు అంత పుష్కలంగా ఉంటుంది. కాకపోతే మీరు ఉన్నటువంటి బిజీ లైఫ్ స్టైల్‌లో అందరికి కూడా ప్రతిరోజు కూడా ఇంట్లో దీపం పెట్టుకోవాలంటే అవ్వదండి. కొంతమందికి అవుతుంది, కొంతమందికి అవ్వదు. కాబట్టి ఎవరి పనులు వాళ్ళకుంటాయి కాబట్టి ఉన్నా లేకపోయినా మనం భోజనం చేయటం నిద్రపోవడం ఆపం కదండీ! ఏం పనులు కూడా ఆగిపోవు కాబట్టి మనకున్నటువంటి కొద్దిపాటి సమయం అయినా 5 నిమిషాలైనా ఒక అర సెకండ్ అయినా కానీ దీపారాధన చేసుకోండి. ఇంట్లో చక్కగా దీపం పెట్టుకోండి. అలాగే భగవంతుని యొక్క నామస్మరణ మీకు ఏ ఇష్టదైవం ఎవరైతే ఉంటారో వారి ఇష్టదైవ నామస్మరణ చేసుకోండి. అలాగే కులదేవత యొక్క ఆరాధన చేసుకోండి. మీకు వీలుంటే చాలా వరకు బెనిఫిట్స్ అనేవి ఉంటాయండి. ఎందుకంటే మన పురాతన కాలం నుండి, పెద్దల కాలం నుండి ఎవరైతే పూజలు చేస్తూ ఉంటారో అలాంటి పెద్దలని అడిగి కులదైవాన్ని మనం గనుక చక్కగా ప్రతిరోజు మనసులో నామాన్ని జపించుకుంటూ ఉంటే, లేదంటే ఇంట్లో చక్కగా అమ్మవారి యొక్క ఫోటోని కానీ, లేదంటే ఆ స్వామికి సంబంధించినటువంటి ఫోటోలు ఇలాంటివి తెచ్చిపెట్టుకొని ఇంట్లో పూజ చేసుకున్నా కూడా మనకు చాలా చక్కగా వారి యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకండి. మన ఇష్టదైవం కంటే ముందు కులదేవత ఆరాధన చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇంట్లో చక్కగా కులదేవత ఆరాధన చేసుకోండి. ఇంట్లో ఎటువంటి నరదృష్టి ఉన్నా కానీ లేదంటే నెగిటివిటీ ఉన్నా వెంటనే ఇంట్లోంచి లేకపోతుంది. ఇంట్లో లేదంటే పిల్లలకి ఏదైనా కానీ చెప్పి మాట విన్నా, లేదంటే పిల్లల సంతాన విషయంలో ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేకపోయినా, లేదంటే మనకు కొంచెం ఒత్తిడి ఎక్కువగా ఉండి పనుల పట్ల ఏదైనా మనం అనుకున్నటువంటి పని సక్సెస్‌ఫుల్‌గా ముందుకు సాగడం లేదని చెప్పి మన మనసుకు అనిపించినా కానీ, ఇటువంటివన్నీ కూడా ఒక్కొక్కసారి ఏంటంటే అండి, మనకు సంబంధించినటువంటి కులదేవత ఆరాధన చేసుకోకుండా ఉండడం వల్ల కూడా ఇలాంటివి ఎదురవుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇటువంటి విషయాల్లో కొంచెం కేర్‌గా ఉండండి. అలాగే అంటే మనం కొన్ని విషయాలైనా డోంట్ కేర్ అని చెప్పి అనుకోవచ్చు. కానీ భగవంతుడి విషయంలో మాత్రం అస్సలు అనుకోకూడదండి. మన మనసులో కాదుగా ఎక్కడ అనుకోకూడదు. కనీసం ఆలోచనలు కూడా రానివ్వకూడదు. ఎందుకంటే భగవంతుడు లేనిదే మనం లేమండి. కాబట్టి ఎంత కష్టమైన రానివ్వండి, నష్టమైన రానివ్వండి, కష్టాలు, నష్టాలు అనేవి కూడా కర్మ ఫలితాలే. కాబట్టి మనం చేసుకున్నవన్నీ కూడా మనకే ఎదురై స్వాగతిస్తాయి. అది కష్టమైన, నష్టమైన, ఆనందమైన ఏదైనా సరే భగవంతుడైతే డిసైడ్ చేయకండి. మన కర్మ ఫలితాలు మనం చేసుకున్నటువంటి కర్మలో ఏ జన్మలో కానీ పట్టి పీడిస్తూనే ఉంటాయి. కాబట్టి ఈ విషయం దగ్గర కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. కులదేవత ఆరాధన చేసుకోవడము మొదలుపెట్టండి. ఇక తర్వాత మీ లైఫ్ అనేది ఎలా ఉంటుందో మీరే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మీకు మీరే మనసులో అనుకుంటారు కదా, ఇలా అనుకున్నాం కదా చాలండి, ఫలానా వ్యక్తి వలన ఇలా తెలుసుకొని మేము కులదేవత ఆరాధన చేయడం వల్ల మా లైఫే మారిపోయింది. మా మనసులో అనుకున్న అన్ని పనులు కూడా 100% జరిగిపోయాయని చెప్పి మీరే అనుకుంటారు. మరి
తెలుసున్నారు కదండి మేషరాశి వారి యొక్క జాతక ఫలితాలను. తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.